చూశావా మామ, ఈ యాదవుల ఆడంబరం, ఈ వైభవం, ఈ ఐశ్వర్యం, ఈ ప్రదర్శనం మనకంటే గొప్ప అనిపించుకోవడానికే చేసినట్టుంది. అందుకు సందేహమా దుర్యోధన? ఈ వివాహం శ్రీకృష్ణుడు నిర్వహిస్తానన్నప్పుడే అనుకున్నాను ఇంత కోలాహలం చేస్తాడని. ఏం చేసినా నీ ఐశ్వర్యం ముందు ఇది ఎంత. భలేమా, భలేగాను. ధన్యులం ప్రభు, ధన్యులం. తమతో పాటు మాకు కూడా ఏమి సత్కారం, ఏమి సన్మానం. ఆహా ఆహా, ఎవ్వారి తరమౌను ఈ విభవమెన్నా, అవని రాజుల కన్నా అన్నిటను మిన్న, పురలంద ఈ శోభ చూడగను సున్నా, అన్నన్న ఇది గదా ఐశ్వర్యమన్నా. తమ వియ్యాల వారి వైభవం ఆహా ఆహా, ఏమని కొండాడుము ప్రభు, ఏమని కొండాడుము. మామ, ఏమిటి గోల? మీరు ఉద్దండ పండితులే గాని మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. అస్తు అస్తు అస్తు. అస్తేమిటి అస్తు? ప్రభువుల ఎదుట పరులను కీర్తిస్తారా? అపరాధమే, క్షమించాలి ప్రభు, క్షమించాలి. ఏదో పరాకున ఉన్న మాటగా. ఉన్న మాటైనా మన నోటితో ఇతరుల గొప్ప చాటరాదు. మనం వరుని పక్షం బెట్టు చేయాలి. అది బాగులేదు, ఇది బాగులేదు అని వాళ్ళని చిన్నబుచ్చాలి. తెలిసింది ప్రభు, తెలిసింది. ఏం తెలిసింది? ఇక చూడండి, వియ్యాల వారిని వారి భర్తం పట్టిస్తాము.